దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అండ్ ఆ 7 ఇయర్స్లోని ఒక్కసారి మీరిద్దరు వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఏ మెమొరీకి వెళ్తారు? మై 19th birthday. Blue Lagoons. Blue Lagoons. He took me on a ride ఆ రోజు Blue Lagoons. That was very memorable. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు? వెళ్ళొచ్చు, ఇప్పుడు కూడా అదే బైక్ ఉంది. ఓకే, That bike is my first wife. నేను సార్ని అడుగుతాను. వేరే ఉంది ఒక అమ్మాయి ఆల్రెడీ తన లైఫ్ లో, అదే తన బైక్. బైక్. ఓకే, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. అది కూడా అగైన్ ఆల్ బాయ్స్ తెలుసు లేదంటే బైక్ ఉంది అంటే బైక్ విల్ బి ద ఫస్ట్ లవ్. ఓకే, అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ లవ్ అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ మేఘనా గారు కాకుండా మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరు కాదు, చాలా మంది. మీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు? సో చాలా మంది ఉన్నారనమాట. అంటే కామా చాలా ఉంది, లేకిన్ ఫుల్ స్టాప్ ఫుల్ ఒకటే స్టాప్ మాత్రానికి ఇక్కడ పడింది. ఫుల్ స్టాప్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ క్వశ్చన్ మార్క్ అవ్వకపోతే క్వశ్చన్ మార్క్ లేదు. నో టెన్షన్. ఓకే, అండ్ మీ మ్యారేజ్ డే ఎప్పుడు మీరు చెప్పాలి డేట్? 19 జూన్ 28 జూన్ 28 జూన్ అంటే 1920. అక్క కరెక్టే కదా? 2 days 19th. 19th రిసెప్షన్ జరిగింది. Okay. 20th మ్యారేజ్. మ్యారేజ్ జూన్ 20th. జూన్ 20. ఓకే, అండ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారు? గిఫ్ట్సా? నేను గిఫ్ట్ ఇవ్వను. నేనే. మీరే ఇస్తారా? మీరు అంటే గిఫ్టింగ్ ఏంటి, నార్మల్ ఏం అవసరం ఏంటి గిఫ్ట్ కి, అంతా ఏం లేదు. ఓకే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్? నేనే. నేను గిఫ్ట్ ఇవ్వను. సో షీ ఐ థింక్ రొమాంటిక్ ఐడియాస్ నాకే ఉంటాయి. ఓకే, ట్రిప్ కి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కోపడతారు? అది కూడా నువ్వే. నేను కాదు. కోపం స్వరూపే ఎక్కువ. షార్ట్ టెంపర్ అంటే తనే ఎక్కువ. ఓకే, ఐ థింక్ ఈక్వల్. అది కొంచెం ఇద్దరు అప్పుడప్పుడు, అంటే చాలా ప్రొలాంగ్డ్ సెషన్స్ ఉండదు, వెరీ షార్ట్ స్పాన్ కోపం అంతే, అలుగుడు అంతే. we don't carry it over, we talk and అక్కడికక్కడ సెట్ అయిపోతుంది. ఒకవేళ ఇద్దరి మధ్యన బాగా గొడవ జరిగింది అనుకోండి, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? స్వరూప్. కాదు, ఇద్దరు. నువ్వు కూడా ఇప్పుడు కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారంటే ఇక్కడే అర్థం అవుతుంది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తారు? నేనే. స్వరూప్. ఓకే, అండ్ మీరు మేఘనా అక్కకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మీరు చెప్పకండి. He doesn't remember. చైన్. What chain? That హ్యాండ్మేడ్ కదా? కాదా? అదే అనుకుంటా. నాది ఒక, మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా ఏమైనా ఇవ్వాలి అన్నట్టు ఉంటది కదా, లవ్ చేసేటప్పుడు ఎక్కడ డౌట్ వస్తే తిడతా, స్ట్రిక్ట్ మా ఇంట్లో. వీళ్ళింట్లో కూడా అంతే. సో నా బర్త్డేకి ఒకసారి ఒక సిల్వర్ చైన్, దానికి ఒక పెండెంట్, దాంట్లో నా మొహం కనిపించదు అందరికి. చీకట్లో నేను చూసుకుంటే మాత్రమే కనిపిస్తుంది. అది మీకు మాత్రమే కనిపిస్తుంది. అలాంటిది ఒకటి హ్యాండ్ మేడ్ చేయించి ఇచ్చాడనమాట. అది ఉంది నా దగ్గర ఇప్పటికి. ఎక్కడుంది? మైసూర్లో ఉంది. అవునా? మా అమ్మ బాగా భద్రంగా దాచింది. సిల్వర్ చైన్. సో దట్ ఈస్ ది రీజన్ వై సిల్వర్ చైన్ ఇచ్చాడు. ఆ తర్వాత సిల్వర్ యాంక్లెట్ ఇచ్చాడు ఒక బర్త్డేకి. అందుకనే ఇప్పుడు శ్వేత్ తను నాకు ఒక బిజినెస్ ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. ఈ ప్లాన్ ది హోల్ బిజినెస్ ఫర్ మీ. ఓకే, అండ్ మీరేం గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్? స్వరూప్ కా ఐ థింక్ నేను చాలా ఇచ్చాను కాబట్టి నాకు గుర్తులేదు. ఐ థింక్ పూమాకి చూసే ఒకటి ఫస్ట్ ఇచ్చింది, బ్లాక్ పూమా. నైకీ. No, that was Puma. No one, that was Nike. That was Nike. Yeah. I used it for a very long time. షూస్ గిఫ్ట్ ఇచ్చాను. అంటే తిను అథ్లీట్ అనమాట. సో రన్నింగ్ మ్యారథాన్స్ కి వాటికి వెళ్తూనే ఉండేవారు. సో తన అందుకే షూస్ హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అది ఇచ్చాను. ఇద్దరిలో ఫుడ్ ఎవరు? స్వరూప్. ఓకే, అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ ఇద్దరి విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనిది ఏదైనా సీక్రెట్ ఉందా?
ఓ చాలా ఉంది. ఇంట్లో వాళ్ళకే తెలియదు, ఇలా ఇక్కడ ఎలా చెప్పాలి. అట్లీస్ట్ ఒక్కటైనా ఆమె చాలా హోప్ఫుల్ గా ఉన్నారు కానీ నెవర్. అది వీఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఓకే. అది వి కవర్ అప్ ఈచ్ అదర్. వీక్ కవర్ అప్ ఇచ్చేసారు. ఇంట్లో తెలియనప్పుడు ఇక్కడ చెప్తే ఎలా? అవును, అది కూడా కరెక్టే అనుకో. బట్ ఇట్లా తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ మీరు దాచుకున్నాయి. కొన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కదా, బిఫోర్ మ్యారేజ్ కదా? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఫ్యూచర్ ఇన్ మ్యారేజ్, ఎవ్రీ టైమ్ వి విల్ హ్యావ్ టు డూ. ఓకే. అండ్ ఫ్యూచర్ అంటే నాకు ఒక చిన్నటి ఇంకొకటి అడగాలనిపించింది. ఫ్యూచర్ లో బుల్లి చామంతి ఎప్పుడు రాబోతుంది అంటారు? ప్రస్తుతానికి శ్వేత్ అండ్ నేను చేస్తున్న చామంతి సీరియల్ మా ఇద్దరికి పిల్లల్లాగా ఉన్నారు. అవి రెండింటికి చాలా నరిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మేము పేరెంట్స్ గా. సో ఒక ఫిజికల్ బీయింగ్ కోసం వెయిట్ చేయాలి ఇంకా కొన్ని రోజులు. So already the time, the energy, the mental, everything is being put on for these two. So it will take some. ప్రాజెక్ట్ కూడా చంటి బిడ్డ లాంటివి కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునవును. అండ్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను శ్వేత్ అని చెప్పేసి. స్వరూప్ చాలా హెల్ప్ చేస్తున్నాడు దానికి. నేను చేసేది తక్కువే, తను చూసుకునేదే ఎక్కువ ఉంటుంది. సో అంటే అది ఇద్దరు కలిసి చేస్తున్నట్టే ఆల్మోస్ట్. ఓకే. అది మీరు ఓన్ గా పెట్టుకుందా లేదంటే ఓన్ స్టార్ట్అప్? ఆ నేమ్ కి మీనింగ్ ఏంటి శ్వేత్ అనే దానికి? శ్వేత్ అంటే శ్వేతం, వైట్. నేచురల్ సంథింగ్ విచ్ ఇస్ షైనింగ్. సో ఎటువంటి కల్మషం లేనిది అంటారు కదా, సో లైక్ అదేనా? Which shines, which radiates, and honest and truthful. So that is the. సో అదే పేరు పెట్టాము. అండ్ అలాంటిది గిఫ్టింగ్ కి యూజువల్లీ సిల్వర్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, సో ఆ గిఫ్ట్స్ ఈస్ ఆల్సో యాజ్ ప్యూర్ విత్ దాట్ ప్యూర్ ఇంటెన్షన్ తో గిఫ్ట్ చేస్తున్నట్టుగా సింబాలికలీ ఇచ్చుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి. ఓకే. అండ్ వ్యాలంటైన్స్ లో మీరు ఇప్పటి వరకు జరుపుకున్న వ్యాలంటైన్స్ డే ది బెస్ట్ వ్యాలంటైన్స్ డే ఏదంటారు? barely celebrated Valentine's Day. సెలబ్రేటెడ్. ఒక్కసారి తిను సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను షూటింగ్ నుంచి వస్తే చాలా అరేంజ్మెంట్స్ ఇదంతా చేసి వ్లాగ్ కూడా ఉంటుంది అది మంది. యూ డోంట్ రిమెంబర్ దాట్ ఆల్సో. సో అది ఐ థింక్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ప్లాన్ చేశారనమాట. నాకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసి అదంతా. సో ఆఫ్టర్ ఎ టైరింగ్ డే నాకు ఇట్ ఫెల్ట్ గుడ్ దట్ డే. దట్ వాజ్ ది మోస్ట్ మెమొరబుల్ అనొచ్చు. ఓకే. అండ్ మీ లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోకపోతే ఎప్పుడైనా మీకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనే థాట్ ఎప్పుడైనా వచ్చింది? వెళ్ళిపోయి No, see, it is all about at the end of the day convincing. It is అంటే లేదు, మాకు ఆ రెండో ఆప్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఓకే. సమ్వేర్ వాళ్ళు ఒప్పించడానికి ఎంత ప్రయత్నించాలో అదే జరగాలి అనేదే ఉండింది. లక్కీలీ దట్ హ్యాపెండ్. we wanted to take everyone together. That was the whole బికాజ్ మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ బిట్వీన్ ది టూ పీపుల్ అలోన్ కదా, అందరు ఉండాలి కాబట్టి. సో అందరినీ దగ్గర తీసుకొచ్చాము ఈవెన్చువల్లీ. ఓకే. అండ్ మీరు ఇంత బాగున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను అక్క. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తాను, ఆ పర్సన్ని చూడాలి, పెద్దగా వేరేవేమీ పట్టించుకోకూడదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఇదంతా పెద్ద పట్టించుకోకూడదు. అంటే మనిషి నాతో ఎలా ఉంటున్నాడు, నన్ను ఎలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నారు. ప్రేమ అనేది అందరినీ ప్రేమిస్తాం మేము, అంటే ప్రేమ అందరికీ ఇవ్వచ్చు, కానీ ఆ రెస్పెక్ట్ అనేది అందరికీ ఇవ్వలేము. మేము వాళ్ళని రెస్పెక్ట్ చేసేలా వాళ్ళ బిహేవియర్ ఉండాలి. వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా. అమ్మాయిల కోసం నేను చెప్పొచ్చు, అబ్బాయిల కోసం ఐ డోంట్ నో ఎలా ఆలోచిస్తారనేది. అమ్మాయిలకి నేను చెప్పేదే అదే, మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటున్నారా, మీరు చేసేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా, అర్థం చేసుకోగలుగుతున్నారా, దాన్ని బట్టి మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాము. ప్రేమ అనేది కొన్ని రోజులు తక్కువ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు అసలు ప్రేమే ఉండకపోవచ్చు, కోపడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అట్లీస్ట్ రెస్పెక్ట్ఫుల్గా అయినా ట్రీట్ చేయాలి ఒకళ్ళొకళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.